కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఐదు ముఖంబుల బెనగింది, ఐదక్షరముల నమరింది. ఐదు ముఖంబుల బెనగింది, ఐదక్షరముల నమరింది. ఐదు ఐదులు 25 అఖండ తేజం మంత్రం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. అవిరళ యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం, ఆరింటి మీద చిద్రూపం. మూడు త్రోవలది సాకారం, మూటి నడుమనో శ్రీకారం. మూడు త్రోవలది సాకారం, మూటి నడుమనో శ్రీకారం. సుషేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం. సుషేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం, ఆరింటి మీద చిద్రూపం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. శివరాత్రి కార్యక్రమాన్ని పురస్కరించుకుని శివతత్వాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి రీతిలో బ్రహ్మంగారి తత్వాన్ని ఆధారంగా చేసుకుని మనం తాత్విక అంశాలు శ్రవణం చేస్తూ ఉన్నాము. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 త్రాళ్ళుగా త్రొట్టి నిలదీచెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టి బట్టు పెనే ఉయ్యాల, తొట్టి బట్టు పెనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆ తట్టు ఊగెనే ఉయ్యాల. అనాహత విశుద్ధ ఆజ్ఞేయ కమలముల ఈ తట్టు ఊగెనే ఉయ్యాల, ఈ తట్టు ఊగెనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఆధార స్వాదిష్ట మణిపూర కమలములు, అనాహత విశుద్ధ ఆజ్ఞేయ సహస్ర కమలములు, షట్చక్ర విచారముగా మద్దలు మహాత్ములు చెప్పేటువంటి తాత్విక సంబంధ వివరణాత్మక అంశములు. దీన్ని సీతమ్మ వారు సీతారామాయణ సంవాదంలో విశేషముగా చెప్పినటువంటిది. మొన్న మనం గతంలో ఈ షట్చక్రాల గురించి ఉపనిషత్తులలో కానీ భగవద్గీతలో కానీ ఎక్కడెక్కడ ప్రస్తావన జరిగిందనే అంశం మీద మాట్లాడుకోవడం జరిగింది. సీతారామాంజనేయంలో అమ్మవారు వీటి గురించి ఇచ్చినటువంటి వివరణాత్మక అంశము. అట్లుగా ఉనగుదస్థానంబున వాశాశాసవర్ణకంబై
చతుర్దళయుక్తం వై తప్తకాంచన పుష్పసన్నిభం వై మహీనిలయం వై ఘ్రాణాకారణం వై మూలాధార చక్రంబు విరసిల్లు అందు వినాయకునకు 6 హంసలు లింగస్థానంబున బాబామాయారాల వర్ణగంబై షడ్దల సమన్వితం వై రక్తవర్ణం వై జలాలయం వై రసనాకారణం వై స్వాధిష్టాన చక్రం రంజుల్లు అందు చతుర్ముఖ బ్రహ్మదేవునకు 6,000 హంసలు నాభిస్థానంబున డాఢానా తాత దాధాన పాపవర్ణకం వై దశదలోపేతం వై తేజో నివాసం వై పీతవర్ణం వై నేత్రకారణం వై మణిపూరక చక్రంబు ప్రకాశింసు. ఈ ప్రకారముగా ఈ షట్చక్రాలు సహస్రారము 7 చక్రాలు సప్తచక్రాలు వివరణాత్మక అంశముగా మనకి సీతారామాంజనేయులో చెప్పడం జరుగుతుంది. దీంట్లో మాత్రం అట్లుగా ఉన్న గుదస్థానమున లింగస్థానమున నాభిస్థానమున హృదయస్థానమున కంఠస్థానమున అని క్రమం చెప్పడం కారణంగా లోకంలో అందరూ కూడా ఈ అంశాన్ని తీసుకుని బోధిస్తున్నటువంటి విధానం ఉన్నది. మరి యోగ సంబంధమై ఉన్న పుస్తకాల్లో కూడా మీకు ఒక ధ్యాన భంగిమలో ఉన్నటువంటి ఆకృతి మీద షట్చక్రాల విషయముగా మూలాధారం పాయుస్థలము, లింగస్థలము, నాభిస్థలము, హృదయస్థలము, కంఠస్థలము, బృగుటి మధ్యస్థలము, పైన మరి బ్రహ్మరంధ్ర స్థలము కాడ సహస్రారం అని మనకి ఈ లోకంలో అందరికీ పరిచయం ఉన్నటువంటి అంశం ఇది. ఇంతకు మించి ఎవరో కూడా దాటిపోయింది లేదు. ఈ భావాల్లోనే అందరూ కూడా చేరి ఉన్నటువంటి విధానము. ఈ అంశాన్ని గురించే మరి భాగవతంలో కూడా 2వ స్కందంలో శుక భగవానుల వారు పరీక్షణ మహారాజుల వారికి చెప్పే సందర్భంలో నిర్గుణ నిరాకార తత్వాన్ని గురించి ముందు బోధిస్తాడు శుకుడు భాగవతం 2వ స్కందములో. ఆ తర్వాత భక్తి సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని బోధించటం జరుగుతుంది. అక్కడ ఈ యోగ సంబంధమై ఉన్నటువంటి అంశాలని ప్రస్తావనగా శుక భగవానుల వారు బోధించారు. అంగ్రిమూలమున మూలాధార చక్రంబు పీడించి నాభిస్థలము చేర్చి నయ్యముతో మెల్లన హృస్సరోజము మీది కగయబట్టి అటమీద నురమందు హత్తించి తాలు మూలములకు ధర్మి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి ఇచ్చలేని యోగి అలమి ముహూర్తార్థం ఇంద్రియానుసంగం ఇంతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు కౌరవేంద్ర కురువంశంలో జయించినటువంటి పరీక్షణ మహారాజా అని చెప్పనంటూ అంగ్రిమూలముల అంగ్రి అంటే పాదములకు వెనకాల ఉండేటువంటి మడమ, దానిని అంగ్రి అంటారు. పాదము యొక్క వెనకాల భాగం మడిమను అంగ్రి అంట. ఘీ ఒత్తు ఘీ అంగ్రి మూలమున అనగా మనం బాసపాట్లు వేసుకున్నప్పుడు ఈ 2 కాళ్ళు వెనక్కి పోతాయి, అనగా పాయుస్థలం వద్దకు పోతాయి అన్నమాట. అందువల్ల అంగ్రి మూలమున అని అక్కడ చెప్పడం జరిగింది. మూలాధార చక్రంబు పీడించి, అక్కడ మూలాధార చక్రాన్ని పీడించి నాభితలం చేర్చి, అనగా మణిపూరక చక్రం వరకు చేర్చి అట మీద నురమందు, ఉరము అంటే వక్షస్థలం, అది హృదయ స్థలముగా అనాహత చక్రంగా దిగుతూ ఉంటారు. అట మీద ఉరబురమందు హత్తించి అనాహత చక్రాన్ని చేర్చి ఆ తర్వాత మరి కంఠమునందు చేర్చిన తర్వాత మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి. ఈ ప్రకారంగా మనకి భాగవతంలో కూడా మూలాధారం అంటే పాయుస్థలము, స్వాధిష్టానం లింగస్థలము, మణిపూరకం నాభిస్థలము, అనాహత వక్షస్థల స్థలము,
అట్లనే విశుద్ధ కంఠస్థలము, ఆజ్ఞ చక్రం భృగుటి మధ్య స్థలము అని, పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్ర స్థలము అక్కడ సహస్రారము. ఇది క్రమము మనకి లోకంలో అందుతున్నటువంటి అంశము. దీని మీద ఇక్కడ ఇచ్చినట్టు వివరణాత్మక అంశాన్ని చూద్దాం. చూసిన తర్వాత స్వామివారు దీని మీద ఎలాంటి భావాలు తెలియజేశారో కూడా ప్రచురణ చేద్దాము. అన్నట్లుగా ఉన గుదస్థానంబున వాశాశాసావర్ణకంబై చతుర్దళయుక్తంబై. అది గుదస్థానమున అనగా పాయుస్థలమున చతుర్దళములతో ఉన్నటువంటిది ఒక కమలం అని చెప్పని. తప్త కాంచన పుష్ప సన్నిభము. తప్త అంటే పుటం వేయబడినటువంటి కాంచనం వలె మెరిసేటువంటి యొక్క భాగం కలిగి ఉన్నటువంటిది. మహీ నిలయంబై భూమి నిలయమై ఉన్నటువంటి విధానము. ఘ్రాణ కారణంబై ఘ్రాణము దానికి కారణమై ఉన్నటువంటి ఇంద్రియము, ఘ్రాణ కారణము. ఇది మూలాధార చక్రం అక్కడ విరాజమానముగా ఉన్నది అని చెప్పేసి అని. మూలాధారమునకు అధిపతిగా ఉన్నటువంటి అతను వినాయకుడు. అటు వినాయకునికి ముందుగా అక్కడ 6 నోర్ల హంసలతో జపం జరుగుతుంది అని చెప్పనేటువంటి మాట. మనకు హంస 21,600 సార్లుగా సంచారం చేస్తూ ఉంటుందని రోజు మొత్తం మీద. ముందుగా మూలాధారమునందు 6 నోర్ల హంసలతో వినాయకుని పూజ జరుగుతుందని, అక్కడి నుంచి తర్వాతిక లింగస్థలమునందు స్వాధిష్టాన చక్రములో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మకు 6,000 హంసలతో పూజ జరిగే విధానము. ఆ తర్వాత నాభి స్థలమునందు ఉన్నటువంటి శ్రీమన్నారాయణునికి మణిపూరక చక్రం అధిపతియకు శ్రీమన్నారాయణునికి 6,000 హంసలతో పూజ జరిగే విధానము. ఇట్లా మనకి ఒక క్రమ విధానాన్ని చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ మొత్తం కలుపుకుంటే రోజు మొత్తం మీద జరిగేటువంటి వాయు సంచారము, మన శ్వాసల యొక్క సంచారము 21,600 శ్వాసలు అని చెప్పని వారు మనకి చెప్పేటువంటి అంశం. ఈ ప్రకారముగా ఈ మూలాధార చక్రము అనేటువంటి దానికి వినాయకుడు విఘ్నపతి అధిపతిగా ఆ క్షేత్ర స్థానములో ఆయన గారు నెలకొని ఉన్న విధానముగా చెప్పినటువంటి అంశము. రెండవది లింగస్థానంబున బాభామాయారాల వర్ణగంబై. బాభామాయారాల అనేటువంటి 6 వర్ణములు కలిగి ఉన్నటువంటి, వర్ణం అంటే అక్షరం, వర్ణములు కలిగి ఉన్నటువంటి విధానమును షడ్దళ సమన్వితంబై. ఈ స్వాధిష్టాన చక్రంకున్నటువంటి కమలము 6 దళములు కలిగి ఉన్నది అని చెప్పిన అన్నారు. షడ్దళ సమన్వితంబై రక్తవర్ణంబై ఎరుపు వర్ణము కలిగి ఉన్నటువంటి విధానము. జలాలయంబై జల నివాసమై ఉన్నటువంటి స్థలము. రసనా కారణంబై రసన అంటే జహ్వేంద్రియము కారణమై ఉన్నటువంటి విధానముగా దానికి స్వాధిష్టాన చక్రంబు అని చెప్పి అన్నారు. కాబట్టి స్వాధిష్టాన చక్రం అనబడేటువంటిది అది లింగస్థలమునందు ఉన్నటువంటిది అని అర్థం. లింగము అని చెప్పనంటే అంగము, అంగస్థలమునందు ఉన్నటువంటి విధానం. అది బ్రహ్మదేవుడు అక్కడ నివాసముగా ఉన్నటువంటిది. బాహ్యముగా చూసినట్లయితే సర్వసాధారణాంశముగా చూసినప్పుడు మరి సృష్టికర్త బ్రహ్మదేవుడు గనుక అక్కడ ఆ స్థానమునందు బ్రహ్మను చెప్పినట్లుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. మరి రసనా కారణంపై, రసన అంటే జహ్వేంద్రియం కారణమై ఉంటుంది. జలాలయంపై జల ఆలయంపై జలమునకు ఆలయము నివాసము అనేటువంటి అర్థము. జల కారణము అంటే మనకు లింగస్థలమునందు అంగస్థలమునందు మరి ఈ మూత్రం అంత ఎలువడే విధానం కనుక అది జలాలయంపై అనే పదము ఆడవాడి ఉండవచ్చు. కనుక చతుర్ముఖ బ్రహ్మ అతని యొక్క స్థలము అని చెప్పనంటే మరి బ్రహ్మ సృష్టికర్త కాబట్టి సృష్టి విధానానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి స్థలము.
తర్వాత మనకున్నటువంటి దశేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దశేంద్రియములు. శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటివి జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అనేటువంటివి కర్మేంద్రియములు. వీటిలలో అన్నీ కూడా చూసినట్లయితే కారణము, కార్యము. కర్మేంద్రియములేమో కార్యములు అంటాం, జ్ఞానేంద్రియములేమో కారణము అని. ఎందుకంటే నేత్రేంద్రియం చూస్తేనే పాదేంద్రియం గమనం చేస్తుంది. కళ్ళు మూసుకున్నట్లయితే గమనం సాగదు. ఈ ప్రకారంగా ఈ నేత్రేంద్రియమునందు పాదేంద్రియము ఇమిడి ఉందనే విషయముగా ఇది కారణము అని, అది కార్యము అని చెప్పని. అటనే మరి శ్రోత్రేంద్రియము అనేది కూడా కారణం. అది వింటేనే వాక్కు మాట్లాడే అవకాశం ఉంటుంది. వినకుండా ఉంటే మాట్లాడే అవకాశాలు ఉండవు. అందువల్ల కారణమునందు కార్యము ఇమిడి ఉందనేటువంటి ఒక అంశం. అదే ప్రకారముగా త్వగేంద్రియము. ఈ త్వగేంద్రియం కారణమైతే పాణేంద్రియము, హస్తము, పాణేంద్రియము ఇది కర్మేంద్రియము అని. ఎందుకంటే త్వగేంద్రియం స్పర్శ గ్రహిస్తేనే మీకు పాణేంద్రియం అనేది విసర్జన చేసే విధానముగా, వస్తువులు నెట్టేసే విధానంగా ఉంటుంది. ఈ రెండింటికి జతగా చెప్పుకొచ్చారు స్వామివారు కూడా. విస్తర లక్షణం అనే దానిని చెప్పుకొస్తూ ఈ ప్రకారంగా ఇస్తరి కొట్టడం, ఎట్లయితే రెండు ఇస్తరులు కలిపి మధ్యలో కుట్టు వేసి ఇస్తరగా తయారు చేసి దాంట్లో ఆహారాన్ని భుజించిన తర్వాత ఇస్తర్ని బయటికి విసిరేస్తారు. అదే ప్రకారంగా ఈ జ్ఞాన బోధను చక్కగా భోంచేసే విధానముగా ఉండే విధానములో ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలని ఇస్తరులుగా భావించి రెంటిని కలిపే విధానం కుట్టు విషయం అన్నారు. నేత్రేంద్రియము, పాదేంద్రియం రెండు కూడా ఇస్తరులు అయితే మధ్యలో కుట్టు ఏమిటంటే దానికి రూపము అనేది కుట్టు అన్నమాట. అట్లా శ్రోత్రేంద్రియము, వాగేంద్రియం రెండు కూడా జ్ఞానేంద్రియ కర్మేంద్రియం రెండు ఇస్తరులుగా ఉంటే దాన్ని కుట్టు వేసే విధానము మరి శబ్దం అనేటువంటిది. ఇట్లా శబ్ద, స్పర్శ, రూప, రసగంధ విషయాలే కుట్లుగా వేసి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఇస్తరులను సమకూర్చి ఒక ఇస్తరుగా తయారు చేసి దాని ద్వారా మరి గురుదేవుడు బోధించేటువంటి జ్ఞానబోధను చక్కగా భుజించి తృప్తి చెంది ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను యోగ సమాధి యందు విసర్జించి స్వరూప భావాన్ని పొందే విధానము అని ఇస్తర లక్షణ విధానంగా చెప్పుకొచ్చే విధానము. అది ఒక ఉన్నతమై ఉన్నటువంటి భావన, చాలా గొప్పది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియాలు కలిపి ఈ చక్ర విచారంలో చెప్తున్నమాట. లింగస్థారంభన అనేటువంటి మాటకి బ్రహ్మదేవుడు అధిపతిగా చెప్పటం గల కారణం ఏంటంటే ఆయన సృష్టి వ్యవహారం కాబట్టి లోకంలో సాధారణంగా సృష్టి వ్యవహారం అంతా అందరూ ఎరిగిన విషయమే. జలాలయంబై రసన కారణంబై అన్నారు. అనగా జిహ్వేంద్రియం జలాన్ని తీసుకుంటుంది, రసాత్మకమై ఉన్నటువంటి పదార్థాలని కూడా భుజిస్తుంది. రెండు పనులు జరుగుతున్నాయి జిహ్వయందు. అనగా అన్ని ఇంద్రియాలు దాదాపుగా ఒక్కొక్క పనే చేస్తాయి. నేత్రం అనేది చూస్తాం మాత్రమే తప్ప మరొక పని చేసే విధానం కాదు. శ్రోత్రేంద్రియము వినటము అనే పని తప్ప మరొక పని అది చేయదు. త్వగేంద్రియము స్పర్శ గ్రహించటము అనే పని తప్ప మరొక పని చేయదు. అట్లాగా చూసినప్పుడు ఈ జిహ్వేంద్రియము అట్లనే గుహేంద్రియము అనేటువంటి కర్మేంద్రియాలలో కూడా ఒక్కొక్క పని చేస్తుంది. పాదేంద్రియం గమనాగమనం తప్ప మరొక పని చేయదు. అలానే పానేంద్రియము కర్మేంద్రియము స్పర్శ విసర్జన తప్ప అది మరొక పని చేయదు. ఇట్లాగా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములలో అన్నీ కూడా దాదాపుగా ఒక్కొక్క పనికి నియమింపబడ్డాయి. కానీ సర్వేశ్వరుడు నిర్మాణ విధానములో ఈ జిహ్వేంద్రియము గుహేంద్రియ స్థలంలో మాత్రం
రెండు పనులు జరిగేట్లుగా ఆయన నిర్మాణం చేసుకున్నాడు. అది ఎవరు చేసింది కాదు. సృష్టి క్రమంలో, సృష్టి విధానంలో సర్వేశ్వరుడు ఒక నియంత్రణాత్మకముగా సృష్టి విధానాలను ఆయన గారు రచన చేసుకున్న ప్రకారంగానే దేహ నిర్మాణం అనేటువంటిది జరిగింది. శరీరంలో ఏ ఏ భాగాలలో ఏ ఉండాలో, ఇలాంటి విధానాలు దాంట్లో కలిగి ఉండాలో అన్నీ కూడా స్వామివారు సంకల్పమే. దాన్ని ఎవరో కూడా ఆక్షేపణలు చేసే అవకాశాలు లేవు. ఏమి చేసినా కానీ సర్వేశ్వరుని యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క సృష్టి క్రమాన్ని మనం తప్పు పట్టినటువంటి వాళ్ళము, నింద చేసినటువంటి వాళ్ళమే అవుతాం. కనుక ఆయన ఏ యొక్క ప్రకారముగా చేశాడో ఆ ప్రకారంగానే జీవులన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విధానము. స్వభావస్తు ప్రవర్తతే భగవద్గీత కూడా చెబుతున్నమాట. స్వభావస్తు ప్రవర్తతే ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశ. ప్రకృతే క్రియమానాన్ని, ప్రకృతి విధానముగా అనగా ప్రకృతే చేసిందా అని చెప్పనే మాటగా చూసినట్లయితే ప్రకృతి స్వతసిద్ధముగా తాను చేయగలిగే విధానం కాదు. ఎందుకంటే ఆ ప్రకృతికి చేతనం సర్వేశ్వరుని యొక్క సంకల్పం, ఆయన యొక్క నిర్మాణాత్మక ప్రక్రియ కలిస్తేనే ప్రకృతి నడిచే విధానం. కానీ స్వతసిద్ధముగా ప్రకృతి వ్యవహరించే విధానంగా మహాత్ములు ఒప్పుకోరు. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అని రమణ భగవానుల వారు కూడా కర్తు ఆజ్ఞయా, కర్తు అంటే కర్తయగు భగవంతుని సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతోనే ప్రవర్తిస్తూ ఉన్నాయన్నాడు. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే కర్మ కిం పరం. కాబట్టి ప్రకృతిగా ఉన్నటువంటి ఈ పదార్థాలు, పంచభూతాలు జడం, అవి స్వయంగా వ్యవహరించే విధానం కాదు. ప్రకృతికి ఆ జ్ఞానం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా త్రిగుణాత్మకములుగా ఉన్నటువంటివి. కాబట్టి వాటికి ఎలాంటి యొక్క స్వతంత్ర శక్తి వాటికి లేదు. అవి స్వయంగా ఆలోచన చేసే అవకాశాలు కావు. పంచభూతాలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా జడములు. అవి ఏవి కూడా స్వతసిద్ధముగా వ్యవహరించలేవు. పృథివీ జడం, జలం జడం, అగ్ని జడం, వాయువు జడం, ఆకాశం జడం. ఈ జడము అంటంలో గల కారణం ఏమిటంటే మీరు గమనించండి. మరి తన్మాత్రల యందలి తామసికాంశము చేత మీకు సృష్టి అనేది ఏర్పడుతుంది. శబ్దము నందలి తామసికాంశము చేత ఆకాశం పుట్టెను. స్పర్శము నందలి తామసికాంశము చేత వాయువు పుట్టెను. రూపము నందలి తామసికాంశము చేత అగ్ని పుట్టెను. జలము నందలి రసము నందలి తామసికాంశము చేత జలం పుట్టెను. గంధము నందలి తామసికాంశము చేత పృథివీ పుట్టెని మాకు సాంఖ్య విచారంలో వస్తుంది. చదువుకోవచ్చు, సాంగర్యాన్ని ఇచ్చారు, చదువుకోవచ్చు. కనుక తన్మాత్రలు, సూక్ష్మభూతములు తన్మాత్రలు అంటారు. ఆ సూక్ష్మభూతములు అనేటువంటి వాటి యందు తామసికాంశము చేత ఏర్పడ్డటువంటివి ఈ పంచభూతములు. కనుక ఈ పంచభూతములు అనేటువంటివి వాడుకునే విధానం బట్టి వినియోగంగా ఉంటాయి తప్ప అవి స్వతసిద్ధముగా వ్యవహరించే శక్తి, సామర్థ్యం వాటికి లేదు. అందువల్ల ఆ తామసికాత్మకమై ఉన్న సృష్టిని ఈశ్వరుడు తన ఉపకరణముగా తీసుకుని ఈ జీవుల యొక్క ఆకృతులను నిర్మాణం చేసే విధానములు ఆయన రచన చేసుకున్నాడు. కనుక ప్రకృతే ఆ విధంగా చేసే విధానం ఉండదు. నాస్తికులు, హేతువాదులు ప్రకృతే ఆ విధంగా చేసుకుంటుంది అనేటువంటి మాట వాడతారు. నేచర్, ప్రకృతికి ఆ స్వభావం ఉన్నది. ఆ స్వభావాన్ని బట్టి ప్రకృతే ఆ విధంగా చేసుకునే సామర్థ్యం ఉన్నదనేది హేతువాదులు, నాస్తికుల యొక్క వాదన. దాన్ని సాంప్రదాయకులు కొట్టేస్తారు. ఎందుకంటే జడాత్మకమై ఉన్నటువంటి యొక్క వాటి జ్ఞానం లేదు. వాటిని వ్యవహరించేటువంటి విధానం ఈశ్వరునికి ఉంటుంది. దాన్ని తగు విధముగా వాడుకునే విధానం జీవునికి ఉంటుంది. కాబట్టి జీవుని యొక్క ప్రమేయం లేకుండా దేహం పనిచేసే అవకాశం లేదు. ఈశ్వరుని యొక్క ప్రమేయం లేకుండా ఈ పంచభూతాత్మిక విశ్వ పదార్థాలు ప్రవర్తించే విధానం లేదు.
అందువల్ల హేతువాదులు నాస్తికుల యొక్క భావాన్ని సాంప్రదాయకులు కొట్టేస్తారు. అంతా కూడా సర్వేశ్వరుని యొక్క సంకల్పానుగుణ్యంగానే జరుగుతుంది అనేటువంటి మాట. ఇది బ్రహ్మసూత్రాల యందు కూడా మీకు అంశాలు అక్కడ చెప్పటం కూడా జరుగుతుంది. బ్రహ్మసూత్రాలలో ప్రథమ పాదంలోనే చాలా వరకు ఇవన్నీ కూడా వ్యాసులు ఖండిస్తారు. దాని శంకరులు కూడా భాష్య విధానంగా వాటిని ఖండించడం జరిగింది. కాబట్టి ప్రకారముగా సర్వేశ్వరుడు ఆయన యొక్క ఆజ్ఞానుగుణ్యంగా జరిగే విధానము. రోజు కూడా ఒక వ్యక్తి ఇదంతా నేచర్, ప్రకృతి విధానము దాని స్వభావాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. దీనికి కర్త అంటూ కారకుడు అంటూ ఎవరో లేరు, నియంత్రణ చేసేటువంటి వాడు ఎవడు లేడు, ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎవరు లేరు. ఇది కేవలం ఒక ప్రకృతి విధానముగా ఒక స్వాభావికంగా వచ్చేస్తూ ఉంటుంది, జరుగుతుందని చెప్పేసి అని ఆయన వాదిస్తూ ఉండేవాడు. అయితే ఈమె గారి కొంచెం భక్తి విధానము తాత్వికం పట్ల జిజ్ఞాస ఉంది కాబట్టి ఏ యొక్క సమాధానం ఆయన చెప్పలేక ఎదురు చెప్పలేక గమనుండేది. ఒకరోజు నాకు తెలిసి రావాలని చెప్పి ఉద్దేశంతో ఒక పెద్ద పటం మీద ఎంతో సుందరమై ఉన్నటువంటి విశ్వ జగత్తు నిర్మాణం చేసింది. చక్కగా రచించింది. కొండలు, గుట్టలు, చెట్లు, పుట్లు, మంచి మంచి జంతువులు, సాత్విక జంతువులు, ఎన్ని పక్షులు ఉండేట్లుగా ఒక పెద్ద వనం లాంటిదంతా కూడా ఒక చిత్రపటముగా ఆమె గారు ఆ కళా నైపుణ్యం ఉందేమో. రంగురంగులతో ఎంతో విధానముగా, శోభాయమానముగా, ఆకర్షణీయంగా ఆ విశ్వమంతా అక్కడ ఆవిర్భావం అయిందా అన్నట్లుగా ఆమె కళా నైపుణ్యంతో చిత్రించి అట్లా పెట్టేసిందనమాట. సాయంత్రానికి భర్త వచ్చాడు, ఆ చిత్రపటాన్ని చూశాడు. చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఆనందం గొలిపేదిగా ఉన్నది. ఎంత విధానంగా అద్భుతమైనటువంటి యొక్క ఈ రచన, ఈ చిత్రపటం మీద ఈ విశ్వాన్ని, జగత్తుని, చెట్లు, పొట్లు, అరణ్యాలు, నదులు, పక్షులు, మృగాలు ఎన్ని ఉన్నటువంటి దీన్ని ఎవరు రచించారు, అద్భుతంగా దీన్ని రాశారు ఎవరని చెప్పని ఆయన ప్రశ్న వేస్తే ఆయనకు ఆ యొక్క ధర్మపత్ని ఆమెగా సమాధానం చెబుతూ, ఈ చిత్రపటం ఈ విధంగా రచించే విధానం ఎవరు కావాల్సి వస్తుంది, వేరే వాళ్ళ అవసరం దానికే ఉన్నది. చూడండి, అక్కడే పెన్నులు ఉన్నాయి, పెన్సిళ్ళు ఉన్నాయి, కళాలు ఉన్నాయి. వాటికి అవి పలుక్కుని ఏ ఏ రంగులు అక్కడ వేయాలో ఆ రంగులన్నీ కూడా అవే వేసుకున్నాయని చెప్పని ఆమె గారు అంటుంది. అన్నప్పుడు ఆయన గారు వాదిస్తాడు, అవి ఎట్లా వేసుకుంటే జడాలయ్యి, అవి కదిలే విధానం లేదు, ఆ విధంగా వేయగలిగేటువంటి జ్ఞానం కూడా వాడికి లేదు. ఎక్కడ ఏ బొమ్మ ఉండాలో, ఎక్కడ ఏ పక్షి ఉండాలో, ఎక్కడ నది ఉండాలో, ఎక్కడ ఏ చెట్లు ఉండాలి, పుట్లు ఉండాలి, ఇవన్నీ కూడా మరి ఆ కళలకే జ్ఞానం ఉంటుంది, ఆ పెన్నులకే జ్ఞానం ఉంటుంది. అవి ఎట్లా వచ్చేస్తాయి, ఇదంతా హాస్యాస్పదంగా ఉన్నదే అని చెప్పని ఆయన గారు మాట్లాడినప్పుడు ఈమె గారు మరి ఎంత నామరూపాత్మ ఎంతో బ్రహ్మాండాత్మికమై ఉన్నటువంటి జగత్తంతా కూడా ఎవరి ప్రమేయం లేకుండా ఏర్పడ్డప్పుడు ఈ చిన్న చిత్రపటంలో మరి ఏ ప్రమేయం లేకుండా కలగదా అని ఆమె గారు సున్నితంగా సమాధానం చెబుతుంది. దాన్ని బట్టి ఆయన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నిజమే కదా, చిన్న చిత్రపటం గీయాలంటే ఒక వ్యక్తి కావాల్సి వచ్చినప్పుడు ఇంత బ్రహ్మాండ రచన చేయాలని చెప్పనంటే ఎవరు ఉండాల్సి ఉంటుందనేదిగా ఆయన కొంచెం జ్ఞానం కలుగుతుంది ఆ సందర్భంలో. ఈ ప్రకారంగా కార్యాత్మికమై ఉన్నటువంటి యొక్క సృష్టిని చూసినప్పుడు కారణాత్మికమై ఉన్నటువంటి వాడిని ఊహించడం లాంటిది సాధారణంగా లోకంలో ఉంటుంది. కాబట్టి ఈ విషయాలనే సాంప్రదాయకులు కూడా బోధిస్తున్నటువంటి విధానం. కొంతమంది సాంప్రదాయకులలో కూడా నిరీశ్వరవాదం కూడా ఉన్నది. నిరీశ్వరవాదం అంటే ఈశ్వరుని యొక్క ప్రమేయం లేకుండా, ఈశ్వరుని యొక్క సంబంధం లేకుండా ఈ కర్మఫలాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి అనే విధానంగా కొంతమంది సాంప్రదాయకుల్లోనే నిరీశ్వరవాదులు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సయీశ్వరవాదులు, నిరీశ్వరవాదులు రెండు రకాలు ఉంటాయి దీంట్లో. సయీశ్వరవాదులు అంటే ఈశ్వరుని యొక్క ఉనికిని అంగీకరించి ఆయన ఆజ్ఞానుసారంగా జరుగుతున్నటువంటి ఈ సృష్టి క్రమ విధానాల్ని అంగీకరించి సర్వేశ్వరునికి నమస్కరించుకునే విధానముగా సయీశ్వరవాదులు భగవంతుని అస్తిత్వాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని గ్రహిస్తారు. నిరీశ్వరవాదులు వాళ్ళు మాకు ఈశ్వరుడితో సంబంధం లేదు, ఆయనే అవసరం లేదని చెప్పి నిరీశ్వరవాదాన్ని వాళ్ళు వాదిస్తూ ప్రకృతే స్వయంగా చేస్తూ ఉన్నది, ప్రకృతి ద్వారానే మాకు ఇవన్నీ కూడా లభ్యమవుతూ ఉన్నాయి అనే విధానంగా వాళ్ళు ఈశ్వరుడిని పక్కన పెట్టేసి వ్యవహరించే విధానం ఉంటుంది.
సరే, ఈ ప్రకారముగా విశ్వాసము అవిశ్వాసము, నమ్మకము అపనమ్మకము అనేటువంటివి లోకంలో అనాదిగా సాగుతున్నటువంటి విధానమే. ఆస్తికులు నాస్తికులు తొలగించి వస్తున్నటువంటి విధానమే. భగవంతుని యొక్క ఉనికిని అంగీకరించే వాళ్ళు ఉన్నారు, అది లేడని చెప్పని వాదించే వాళ్ళు ఉన్నారు. ఈ వాదనలు సృష్టి ఉన్నంత వరకు సాగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రకారముగా ఈ జడాత్మికమై ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞానుగుణ్యముగా జరుగుతున్నటువంటి విధానముగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రమం అనేటువంటిది ఉన్నది, విశ్వంలో క్రమం ఉన్నది. ఋతువులు కానీ, మరి లతకుల మాదులు పుష్పించటం కానీ, ఫలాలు రావటం కానీ, ఒక క్రమం. ఏ ఏ కాలంలో ఏ ఫలాలు రావాలో, ఏ పండ్లు రావాలో, ఏ కాయలు రావాలో, అవన్నీ కూడా ఒక క్రమ విధానంగా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా అవన్నీ కూడా సృష్టి అనేది ప్రవర్తిస్తూ ఉన్నది. అట్లా మన ఈ వ్యష్టిగా ఉన్నటువంటి యొక్క దేహాలు కూడా క్రమ విధానముగా అవన్నీ కూడా ఎలువడుతూ ఉన్నాయి. ఏ ఏ జీవికి ఏ ఆకారం రావాలో ఆకారాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏ ప్రాణి నుంచి ఏ ఆకారాలుగా ఏ జీవులు రావాలో, ఏ వృక్షముల నుంచి ఎలాంటి ఆకారాలుగా ఏ పండ్లు, ఏ కాయలు, ఏ గింజలు ఇలాంటివన్నీ రావాలో మొత్తం కూడా దాంట్లో రచన అయిపోయింది. సృష్టి విధానములో రచన పరమాత్మ చేసి వదిలిపెట్టేశాడు. ఆ ప్రకారంగా అవన్నీ కూడా ఆ ప్రకారంగా నడుస్తూ ఉన్నటువంటి విధానమే. ఇంకొక వేరే ప్రకారంగా పోయే అవకాశాలు లేవు. ఇది ఈశ్వరాజ్ఞగా జరుగుతున్నటువంటి మాటగా మహాత్ములు చెప్పేటువంటి మాట. కాబట్టి కర్త, భగవంతుడు కర్త, అధిష్టానం తదాకర్త అన్నారు భగవద్గీతలో కూడా. అధిష్టానం బ్రహ్మం, తదాకర్త, కర్త అంటే ఈశ్వరుడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు మహేశ్వరుడుగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క నిర్మాణ విధానంలో ఏర్పడ్డటువంటి ఒక చక్కటి ఆకృతి మానవ దేహమైతే, ఆ మానవ దేహములో మరి అంతరేంద్రియములుగా పనిచేసేటువంటి ఒక భాగము, అట్టనే జ్ఞానేంద్రియములు శబ్దాది విషయాలని తెలుసుకోవటానికి గల విధానముగా జ్ఞానేంద్రియాలని ఒక భాగముగా, జ్ఞానేంద్రియములు తెలుసుకున్నప్పుడు తదనుగుణ్యముగా ఆ క్రియలు చేసి ఆ యొక్క వస్తువులు ప్రాప్తింపజేసుకునే విధానములో కర్మేంద్రియములు అని ఒక రచనాత్మక విధానముగా సర్వేశ్వరుడు చేసిన విధానము. సరే, వాటిల్లో మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, అన్ని ఇంద్రియాలలో ఒక్కొక్క పని మాత్రమే కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి పెట్టాడు. కానీ ఈ జిహ్వేంద్రియము యొక్క విషయం రాగానే దానికి 2 పనులు విధించాడు. జలాలయంబై రసనాకారణంబై స్వాధిష్టాన చక్రం బురంజిల్లు. జలాలయంబై, జలానికి ఆలయం అంటే అక్కడ మరి జలం వచ్చి నిలబడి అక్కడి నుంచి ఆ జలం వెలువడి పోయేటువంటి ఒక మార్గ విధానము. రెండో మార్గం ఏంటని చెప్పానంటే రసనా కారణంబై అన్నాడు. రసనా కారణంబై, రసన అంటే రసాత్మకము. 7 రసాలు ఉన్నాయి మనకి. తీపి, పులుపు, ఉప్పు, వగరు. తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు అనబడేటువంటి 7 రసాలు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి విధానము. ఆ 7 రసాలు, షడ్రసాత్మకమై ఉన్నటువంటి పదార్థములు ఏర్పడి ఉన్నాయన్నమాట. కనుక ఆ పదార్థములు పృథివీ నుంచి వచ్చేటువంటి ఆ పదార్థ సంయోగ విధానాల నుంచి గ్రహించేటువంటి ఆహారము నుండి శరీరానికి ఎలాంటి రసాయనాలు అందాలో అవన్నీ కూడా లోన సర్వేశ్వరుడు తయారు చేస్తున్న విధానము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 4 విధములుగా ఉన్నటువంటి ఆహారం అనగా భక్ష్య, భోగ్య, శోష్య, లేహ్య ఇట్లాగా చెప్పే విధానము. భక్ష్యములు అంటే నమిలి మింగేటువంటి వాటను భక్ష్యములు అంటారు. భక్ష్య, భోజ్య, శోష్య జుర్రుకునేటువంటివి, లేహ్య అనగా బాగా పచ్చళ్ళ లాంటి లేహ్యములు నాకేటువంటివి. ఇట్లా 4 రకాలుగా ఉండేటువంటివి అనేక ఆహార పదార్థాలు విశ్వంలో ఉన్నాయి. ఎవరికి నచ్చిన ఆహారం వాళ్ళు స్వీకరించే విధానం ఉంటుంది.
ఒకే ఆహారం ఏ యొక్క ప్రాణి తీసుకోదు. ఏ ప్రాణికి ఉండే ఆహారం ఆ ప్రాణులు భుజిస్తూ ఉంటాయి. మానవులలో కూడా అందరూ ఒకే ఆహారాన్ని తీసుకునేది ఉండదు. విశ్వమంతా పదార్థమే. పృథివీ సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా పదార్థములే. ఈ పదార్థములను వైశ్వనరాజ్ఞి గల ఈశ్వరుడు తను భక్ష్యం చేస్తూ ఉంటాడు, లయింపజేస్తూ ఉంటాడు, తనలో కలిపేసుకుంటూ ఉంటాడు. మళ్ళా పృథివీ నుంచి ఆవిర్భావం అవుతూనే ఉంటాయి. ఆ పృథివీ నుంచి ఆవిర్భావం అయినటువంటి పదార్థాలని ఈ వైశ్వనరాజ్ఞి గల ఈశ్వరుడు అన్నిటినీ కూడా పక్వం చేసుకుంటూ ఉన్నాడు. మొత్తం కూడా పక్వం చేసుకోవటమే. విశ్వంలో ఏ ఏ ప్రాణిలో ఉన్నటువంటి జఠరాగ్నిగా ఆయన ఉన్నటువంటి వాడు మొత్తం పచనం చేస్తూ ఉన్నాడు. దాని నుంచి ఆ యొక్క అనేక రసాయన సంబంధమైనటువంటి ద్రవాలను తయారు చేస్తూ ఉన్నాడు. ఆయా నాడులకు వాటిలను పంపుతూ ఉన్నాడు. వ్యానవాయువు ద్వారా వ్యాన సర్వ శరీరగహ. ఆ వ్యానవాయు దేహం అంతా వ్యాపకమై ఉండి ఎక్కడెక్కడ ఏ ఏ నరాలకు ఏ ధాతువులకు ఈ రసాలు పావాలో అవన్నీ పంచే విధానంగా చేయగా ఆహారం జీర్ణమైన తర్వాత దాంట్లో ఇన్సులిన్ అనేటువంటి ఒక చేదు పదార్థాన్ని దాంట్లో వేసి దాని రక్తముగా తయారు చేస్తూ ఉన్నాడు. అనగా జీవులు భుజించేటువంటి యొక్క ఆహారం అంతా కూడా చక్కెరగా మారిపోతుంది. మొత్తం చక్కెర అయిపోతుంది. తీపితును వగరుతును ఏదైనా ఏ పదార్థాలు తిన్నా కానీ మొత్తం కూడా దేహంలో పోగానే చక్కెరగా మారిపోతుంది. అలా మారినటువంటి దాని యందు ప్యాంక్రియాస్ అనే యంత్రం ఒకటి పెట్టాడు స్వామివారు. దాని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ఇన్సులిన్ అనేటువంటి ద్రవం 2-3 చుక్కలు దాంట్లో ఆ చేదు పదార్థం పడ్డప్పుడు అది రక్త కణాలుగా పరిణమిస్తుంది. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క సృష్టి క్రమం. సర్వేశ్వరుని యొక్క నిర్మాణ విధానములో రక్త కణములే ఈ శరీరానికి మన శక్తిని ప్రసాదించే విధానంగా ఉంటాయి. మనం నడవాలి అన్నా, వ్యవహరించాలి అన్నా, చూడాలన్నా, వినాలన్నా, మాట్లాడాలన్నా అన్నిటికీ కూడా ఈ భాగమే వాటికి శక్తినిచ్చేటువంటి ఇంధనం లాంటిదిగా సర్వేశ్వరుడు తయారు చేశాడు. అట్లాగా అనేక మార్పులు చెంది రక్త కణాలుగా మారినప్పుడు వాటి నుంచి తిరిగి మరలా జీవకణాలుగా ఆయన తయారు చేసుకుంటూ ఉన్నాడు. కొన్ని లక్షల జీవకణాలు ఒకసారి భుజించేటువంటి యొక్క ఆహారము జీర్ణం కాగా అది అనేక రసాయనాలుగా పరిణమించగా దాంట్లో చివరి భాగముగా రక్తముగా పరిణమించినప్పుడు ఆ రక్త కణాల నుంచే మళ్ళా స్వామివారు అనేక లక్షల జీవ కణాలని, వీర్య కణాలని, రేతస్ కణాలని ఆయన తయారు చేస్తూ వాటి నుంచి మళ్ళా జీవులను ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా చూస్తే కొన్ని లక్షల కోట్ల జీవులు రోజువారీగా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. లక్షల కోట్ల జీవులు మళ్ళీ ఎమ్మటే దేహాలు సాలించి వెళ్ళిపోతూ ఉన్నాయి. విశ్వంలో చూసినట్లయితే భూమి మీద కానీ, జలంలో కానీ, ఈ విధముగా ఆకాశంలో కానీ, అనేక పదార్థాలలో కానీ సూక్ష్మ జీవుల నుంచి పెద్ద జీవుల వరకు అన్నీ కూడా జీవ సముదాయమే. అన్ని జీవులకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, దశవధవాయువులు, లోపల మల్ల మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార వ్యవహారములు, అటని ఈష్టత, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్రయాది గుణాలు అన్ని జీవులలో కూడా చక్కగా ఏర్పడి ఉన్నటువంటి విధానం ఒక అద్భుతమైన రచనగా స్వామివారు చేసుకున్నారు. కాబట్టి చిన్న ఆకారాల మొదలు పెద్ద ఆకారాల వరకు అన్నీ కూడా సూక్ష్మదేహ అధీనంలో దేహాలు పనిచేస్తూ ఉండాల్సిందే. ఈ ప్రకారముగా ఆయా జీవుల నుంచి అనేక లక్షల కోట్ల జీవుల్ని నిర్మాణం చేస్తున్నటువంటి విధానము తిరిగి మళ్ళా ఆ సర్వేశ్వరుని యందే ఆ జీవులన్నీ కూడా మళ్ళా చేరిపోతున్న విధానం. ఈ అంశాన్ని మనకు తెలియజేయటానికి భగవద్గీత 11వ అధ్యాయంలో స్వామివారు తన నుంచి ఎట్లాగా జీవులు ఉత్పన్నమవుతూ ఉన్నాయో, ఏ ప్రకారంగా అవి విహరిస్తూ ఉన్నాయో, ఆ తర్వాత తనలోనే మొత్తం లయమైపోతున్నాయనేటువంటి విషయముగా విశ్వ జగత్తులో జరిగేటువంటి యొక్క ఒకనొక జీవోత్పత్తి యొక్క విధానం, జీవోత్పత్తి సాగర విధానం. అదే మరుక్షణములో మళ్ళీ అన్నీ కూడా అంతరించి తిరిగి మళ్ళా విశ్వగర్భంలోకి చేరిపోయే విధానాలు చూస్తే మీకు విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడు మీకు ఆ యొక్క
విశ్వ పరిణామం జరిగేటువంటి యొక్క అంశాలను స్వామివారు బోధించారు. అయితే దానిని దర్శించలేక అర్జునుడు మొరబెట్టుకున్నాడు. అయా స్వామి, నాకు కొద్ది అంతా కూడా చూడలేను, నేను భరించలేను. కనుక నీ యొక్క ఈ అనంత కాలస్వరూపుడుగా ఉన్నటువంటి కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అన్నట్లు, కాలహాస్మి, నేను కాలస్వరూపుడై ఉన్నాను, లోకక్షయకృత్, సమస్త లోకాలని సమస్త జీవుల్ని నేను నశింపజేస్తూ ఉన్ననేటువంటి విధానముగా చెప్తూ, కాలస్వరూపుడై ఉన్నటువంటి తనలో జరిగేటువంటి సృష్టి క్రమ విధానము, ఉత్పన్న విధానము, లయ విధానము, అనేక లక్షల కోట్ల జీవులు సూర్ణములుగా భగవంతుడు లయమైపోయేటువంటి ఒక మహత్తరముగా సాగేటువంటి మృత్యువు యొక్క ప్రవాహం, దానిని అర్జునుడు ఏదో చూస్తాను అని చెప్పనంటే, అరే నాయనా, నువ్వు చూడగలిగే శక్తి నీ కళ్ళకు లేదు, ఇవి కేవలం చర్మ చక్షువులు, ఇవి ఈ జీవన వ్యవహారంలో వాడుకోవడానికి ఏర్పాటు చేశాను, కానీ వీటితో అత్యద్భుతమై ఉన్నటువంటి నా సృష్టిలో జరిగేటువంటి మీ ఏ జీవ పరిణామం ఉన్నదో దానిని చూడగలిగే శక్తి దానికి లేదు అని చెప్పనంటూ, దివ్యం దదామితే చక్షు అని చెప్పని దివ్యమై ఉన్నటువంటి శక్తువులను కూడా ప్రసాదించి, ఆ ప్రకారంగా విశ్వాంతరాలలో ఏం జరుగుతుందో దాన్ని చూపించాడు. అది చూపించినప్పుడు ఆయన తట్టుకోలేక నమస్కారం చేశాడు. కింద నమస్కారం, పైన నమస్కారం, వెనకాల నమస్కారం, ముందు నమస్కారం, అన్ని వైపుల నమస్కారం. స్వామి నమస్కారం. ప్రసన్నుడు గమ్ము ప్రసీదమమ, నాకు ప్రసన్నుడవై మంచి దివ్యమై ఉన్నటువంటి యొక్క ఆకారంగా దర్శనము తప్ప ఈ యొక్క విశ్వరూపం నేను చూడాలని చెప్పేసి అని స్వామితో మొరబెట్టుకోవటం మనం భగవద్గీత 11వ అధ్యాయంలో చూస్తాం. ఒకవేళ అలాంటి దివ్య దృష్టి పరమాత్మ మనకి ఇచ్చినాగా మనం కూడా చూడగలిగే శక్తి మనకు లేదు. మన నేత్రాలకు ఉన్నటువంటి శక్తి అంతవరకు అని చెప్పానంటే, ఈ విశ్వంలో ఎదురుగా ఉన్నటువంటి మన వ్యవహారానికి అనుగుణ్యముగా ఉండేట్లుగా చూసుకోవడం తప్ప, ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉన్నాయో, విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా చూడగలిగే అంత శక్తి మన నేత్రాలకు లేదు, మనం తట్టుకునే శక్తి గుండెకి లేదు. ఆ ప్రకారంగా సాగిపోతూ ఉన్నది విశ్వంలో. ఆ సాగిపోయే విధానం అంతా కూడా పరమాత్మ తన యొక్క నిర్మాణ విధానాన్ని ఆ విధంగా చేసుకోబోతూ, సృష్టికర్తగా ఆయన పేరుగాంచి చేసుకోబోయే విధానములో జీవులు భుజించేటువంటి యొక్క ఆహారము, దాంట్లో నుంచి అనేక రసాయన తయారు చేస్తూ, దాని నుంచి రక్త కణాలను తయారు చేస్తూ, రక్త కణాల నుంచి మరి ప్రతి రక్త కణం కూడా జీవకణంగా మారిపోతుంది. కనుక శరీరమంతా కూడా మరి ఆ జీవ కణాలు వ్యాపకమై ఉన్నాయి. కాబట్టి అందుచేత అనుక్షణము కూడా మరి ఈ జీవుల యొక్క ఉత్పన్న విధాన మార్గంగానే అన్నీ కూడా ప్రయాణం వైపుకే సాగుతూ ఉన్నాయి. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ. క్షేత్రజ్ఞ లోన ఉన్నటువంటి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ దేహములో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు జీవుడు. కనుక ఈ యొక్క దేహము, క్షేత్రం అనేటువంటి యొక్క ఈ దేహము కూడా ఒకటేమో జీవకణాలతో ఉండేటువంటి యొక్క క్షేత్రం ఒకటైతే, మరొక క్షేత్రము కేవలం పదార్థ కణాలతో మాత్రమే చేరి ఉన్నటువంటి క్షేత్రము. ఈ రెండింటి అంశం మనకి ప్రశ్నోపనిషత్తుల్లో చక్కగా చెప్పడం జరిగింది. రయించ ప్రాణంచ అని చెప్పనంటూ, ఒకటేమో చంద్ర సంబంధమై ఉన్నటువంటి కిరణాలతో ఏర్పడేటువంటి పదార్థ సంబంధ శరీరము, సూర్యకిరణాలతో ఏర్పడేటువంటి జీవ కణాలతో ఏర్పడేటువంటి యొక్క ప్రాణ సంబంధమై ఉన్నటువంటి శరీరము అని రెండు ఉంటాయి. కనుక పదార్థ సంబంధమై ఉన్నటువంటి దేహము స్త్రీ శరీరము, ప్రాణ సంబంధమై ఉన్నటువంటి శరీరము పురుష శరీరము అని చెప్పని, ఈ ప్రాణము పదార్థం ఈ రెండింటి నుంచే అనేక లక్షల జీవుల విశ్వంలో ఏర్పడుతున్నటువంటి విధానము. ఎప్పుడు కూడా క్షేత్రజ్ఞ ప్రకృతిం పురుషం చైవ, ఈ రెండింటి యొక్క కలయికలతో విశ్వమంతా కూడా పెనవేసుకొని నడుస్తున్నటువంటి విధానము. ఇది సర్వేశ్వరుని యొక్క సంకల్పానుగుణ్యముగా సృష్టి క్రమ విధానం అంతయు కూడా అహర్నిశలు సాగుతూనే ఉన్నాయి. ఈ విశ్వములో ఎప్పుడూ కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ సృష్టి క్రమ విధానము అని చెప్పని, దాన్ని మనం గతంలో కూడా మరి
దారుకా వనం యొక్క సందర్భాన్ని మనకి శివపురాణములో ఇచ్చినటువంటి అంశం గతంలో చెప్పాను. ఆ దారుకా వనంలో ఏర్పడ్డటువంటి పరిణామాల ప్రభావంతో మరి ఈశ్వరుని యొక్క లింగం ఊడిపోవటం, దానికి మర్మావయముగా అమ్మవారు దాన్ని పెట్టడము, ఆ రెండింటి యొక్క సంగమ విధానమే మీకు శివలింగ ఆకారము అని చెప్పని శివపురాణములో ఆ విషయాన్ని గురించి ప్రస్తావించటం జరుగుతుంది. ఆ అంశాన్నే తర్వాత పూర్వగాథ లహరి అనే పుస్తకం కూడా అది కేవలం పురాణములలో ఉన్నటువంటి అంశాలనే ప్రస్తావించే విధానంగా ఉంటుంది. పూర్వగాథ లహరి అనే పుస్తకంలో 18 పురాణాలలో ఉన్నటువంటి అంశాలని క్రోడీకరించి ఒకే చోటగా చెప్పుకొచ్చిన విధానమే పూర్వగాథాల హరి అనే పుస్తకము. అది ఉంటే మన 18 పురాణాలలో ఏమున్నాయో విషయాలు మొత్తం కూడా దాంట్లో చూసుకోవచ్చు. దాని పూర్వగాథాల హరి అనే పుస్తకం పురాణకు సంబంధమైన పుస్తకము. శివ పురాణములో ఈ సృష్టి విధానాల గురించి దారుకా వనం యొక్క సంబంధంగా అక్కడ జరిగినటువంటి యొక్క పరిణామ విధానాల నుంచి మునుల యొక్క శాప కారణముగా శివుని యొక్క లింగం ఉడగా బుడిపడగా దాని నుంచి దానికి పానుమట్టముగా అమ్మవారు తన మరమావయాన్ని పెట్టినట్లుగా దాన్ని సృష్టి క్రమ విధానముగా విశ్వమంతా కూడా సృష్టి అనేటువంటి యొక్క అంశము శివపార్వతుల నుంచే ఏర్పడుతుంది. అనగా ఇటు శివుడు సమస్త దేహాలలో జీవకణాలుగా ఆయన చేరి ఉండగా, అదే అమ్మవారు అన్ని దేహాలలో పదార్థ రూపముగా ఆమె చేరి ఉన్న విధానము సమిష్టిగా చూసినట్లయితే ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుడు శక్తి శివశక్త్యాత్మకముగా విశ్వమంతా కొనసాగుతూ ఉన్నది. శివశక్తులిద్దరూ కూడా మమేకమై అనగా రెండుగా లేకుండా ఒకటిగా అర్ధనారి అన్నట్లుగా ఇటు పదార్థము ప్రాణము అనగా ప్రకృతి పురుషుడు ఈ రెండు పదార్థముల యొక్క విధానము నుంచే ఈ జగత్తంతా కూడా కొనసాగుతూ ఉన్నది. అది ఎక్కడ ఏ దేశమైనా కానీ అన్ని దేశాలలో కూడా ఈ రెండు పదార్థములు కలవటానికే నిరంతరముగా జరుగుతున్నటువంటి విధానము. ఏ పదార్థమైతే శరీరములోకి రసనాత్మకముగా ప్రవేశిస్తుందో అది ఎమ్మటే రక్తముగా జీవకణాలుగా ఏర్పడి ఆ జీవకణాల నుంచి పదార్థములలో ప్రవేశించి ఈ సృష్టి క్రమ విధానం కొనసాగుతున్నది. కాబట్టి ఈ రెండింటి యొక్క విధానమే జీవన గమనములుగా సాగిపోతూ ఉన్నాయి. ఎవరు ఏ కార్యములు చేసినా ఎక్కడెక్కడున్నా కానీ చివరికి మరి ఈ విధానాలుగా జీవులు ప్రవర్తించడానికే చేరి ఉన్నటువంటి విధానము. ఇలాంటి అంశాలు పురాణాలలో మీకు బాహాటంగా దాని గురించి చెప్పుకొచ్చే అంశాలు ఉన్నాయి. కనుక ఈ ప్రకారంగా చూసినట్లయితే జలాలయంబై రసనాకారణంబై స్వాదిష్టాన చక్రంబు రంజిల్లు అని చెప్పి అన్నటువంటి దాని స్వాదిష్టాన చక్రమునందు బ్రహ్మ యొక్క స్థలముగా చెప్పటం ఒక అంశమైతే, దాని యందు జలాలయంబై అనగా జిహ్వేంద్రియం ద్వారా తీసుకున్నటువంటి ఈ జలం అనగా జలము ప్రాణానికి ఆధారం. అది జలం తీసుకోవటం ఏంటంటే ప్రాణాలకు అది ఆధారమై ఉంటుంది. ఎందుకంటే మనం పంచకర్ర చూసినట్లయితే ఆకాశము యొక్క వాయువు యొక్క పరగ భాగము జలార్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా ప్రాణం పుట్టెను అని ఉంటుంది. మీకు చూడండి పంచకరంలో ఉంటుంది. వాయువు యొక్క పరగ భాగము జలార్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా ప్రాణం పుట్టెను. కాబట్టి ప్రాణం అనేది జలాంశం వల్ల ఏర్పడింది అన్నమాట. కాబట్టి మన ప్రాణములు నిలబడి ఉండాలని చెప్పి అన్నట్లయితే ఎక్కువ శాతం నీటిని స్వీకరించాల్సి ఉంటుంది. నీరు ఎక్కువ శాతంగా తీసుకున్నట్లయితే దానివల్ల ప్రాణము నిలబడటమే కాదు, శరీరంలో ఉన్న కల్మషాలు కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా చెప్పినట్లయితే రోజు మొత్తం మీద ఎక్కువ జలాన్ని తీసుకోవాలని చెప్పేసి అని ఆరోగ్య సూత్రాలు చెబుతున్నటువంటి విధానము. కాబట్టి జిహ్వేంద్రియం ద్వారా గ్రహించేటువంటి
ఏ జలమైతే ఉన్నదో ఆ జలం అనేది ప్రాణాలకు శక్తినిచ్చేటువంటి విధానం కనుక ఎవరైనా ఉపవాసములు ఉన్నటువంటి వారు కూడా జలాన్ని తీసుకుంటారు. ఆహార విషయంలో ఉపవాసం పాటిస్తారే తప్ప జలం మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది సత్యాగ్రహములు పాటించేవారు ఒక విషయాన్ని సాధించడానికి వాళ్ళు కూడా నిరాహార దీక్ష పూనుతారు. నిరాహార దీక్షలో ఉన్నటువంటి వారు ఆహారమును వర్జించినప్పటికీ కూడా జలాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దేహంలో ఈ జలం అనేటువంటిది ప్రాణాలకు ఆధారముగా ఉన్న విధానం కనుక ఇది జలాలయంబై అనగా జలం అనేటువంటి తీసుకున్నప్పుడు మూత్రపిండముల ద్వారా బయటకు వచ్చే విధానం కాబట్టి లింగస్థానమున జలాలయంబై అనేటువంటి పదం వాడటం జరిగింది. జలాలయంబై తర్వాత రసన కారణంబై అనే మాట ఏంటంటే రసన అనే పదం ఎందుకు వాడటం జరిగిందని చెప్పానంటే ఈ రస అనేటువంటి యొక్క అంశం పదార్థాలలో పరమేశ్వరుడు ఏర్పాటు చేశాడు. అవి మనం చెప్పుకున్నాం గతంలో కూడా. తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు అనే షడ్రసాలు అనేటువంటివి అద్భుతం అవి. ఎందుకంటే మన కంటికి కనపడేటువంటివి కావు, కానీ నాలుక మీద వేసినట్లయితే మనకు వాటి గుణాలు తెలియబడతాయి. అవి అనేక పదార్థాలలో చేరి ఉన్నాయి. విశ్వములో ఉన్నటువంటి సమస్త వృక్షములన్నీ కూడా ఈ షడ్రసాలను సంతరించుకున్నాయి కనుక వృక్ష జాతి యందు, ఫలముల యందు, ఇతర దినుసుల పప్పు దినుసుల యందు అన్నిటి యందు కూడా ఈ రసాత్మిక శక్తిని సర్వేశ్వరుడు ఏర్పాటు చేశాడు. కనుక రసోవై సహా అని కూడా అంటూ ఉన్నారు. రసోవై సహా భగవంతు రసాత్మిక స్వరూపుడుగా చెప్పేటువంటి మాట. అట్లనే పరమాత్మ భగవద్గీతలో కూడా రసోహమప్సు కౌంతేయ అని చెప్పి అన్నాడు. రసోహం అప్సు కౌంతేయ, నేను రసమునై ఉన్నాను అని చెప్పి అంటాడు. రసము తన యొక్క విభూతిగా ఆయన గారు భావించాడు. రసస్వరూపుడుగా భగవంతుని కొనియాడుతూ ఉన్నారు. ఆ రసం అనేటువంటిది అనేక వృక్షముల యందు చేరి ఉన్నటువంటి విధానము. రసం కూడా నానా రకాలైనటువంటి రసాలుగా ఏర్పడి ఉన్న విధానము. అవి మరి ఈ జీవులు గ్రహించినప్పుడు ఆ రసాత్మిక అంశముల నుంచే మనం చెప్పుకున్నటువంటి ఈ ధాతువులకు సరిపోయేటువంటి యొక్క రసాయనాలు ఉత్పన్నమై పరిణామాలు చెందినప్పుడే ఈ లోకంలో ఈ జీవులు జీవించడానికి ఒక యోగ్యత ఉంటుంది. మన శరీరములో వాతము ఉండాలి, పిత్తము ఉండాలి, శ్లేష్మము ఉండాలి. ఈ విషయాల మీద మనకి ఆయుర్వేదిక శాస్త్రం చాలా గొప్పగా చెప్పుకొచ్చే అంశాలు ఉన్నాయి. అవి సమపాలంగా ఉన్నప్పుడే మానవుడు జీవించడానికి అవకాశం ఉన్నది. అవి ఏమాత్రం తగ్గినాయా అని చెప్పనంటే ప్రమాద స్థాయిల్లో పడతాడు. ఈ ప్రకారముగా మరి అవే కాకుండా అనేకమైనటువంటి రసాయనాలు ఇవన్నీ ఉత్పన్నం చేసి శరీరాన్ని కాపాడే విధానముగా చూసినప్పుడు చిట్ట చివరిగా ఈ ప్రాణికోటి ఉత్పన్నం కావటానికి హేతువుగా ఉన్న విధానముగా ఆ పరిణామ విధానములో చిట్ట చివరిలో ఆయన జీవకణాలుగా తయారు చేసి శరీరమంతా కూడా ఆయన వాటిని నిక్షిప్తం చేశాడు. కనుక స్త్రీ దేహమునందు పదార్థ కణములు దేహమంతా వ్యాప్తమై ఉంటాయి. పురుష శరీరమునందు ఈ జీవకణాలు దేహమంతా కూడా వ్యాపకమై ఉంటాయి. ఆ రెండింటి కలయిక చేత లోన ఉన్నటువంటి ఈశ్వర శక్తి యగు జీవకణాలు, పదార్థ శక్తి యగు మరి అమ్మవారు రెండింటి యొక్క పారవశ్యం చేతనే కలిగేటువంటిది ఈ జీవ ఉత్పత్తి విధానము. కనుక దీన్ని భగవంతుడు సృష్టి క్రమ విధానములో వినియోగింపజేసినటువంటి ఒకనొక అంశము. దాన్నే మనకు ఒక శివలింగ ఆకారములో విశ్వమంతా కూడా జీవోత్పత్తిని కలుగజేసేటువంటి శివపార్వతుల యొక్క సంగమ విధానముగా శివపురాణం కొనియాడబడ్డటువంటి అంశము. కనుక లోకములో ప్రతి ఒక్కరూ కూడా చూస్తే తన వంశాభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. మహాత్ముల చేత కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. వంశాభివృద్ధులు వస్తూ పుత్ర పవిత్రాభివృద్ధులు వస్తూ అని చెప్పని కూడా ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మరి శాస్త్రం ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నది. ప్రజాతంతు నా వివక్షేత్సీహి అని కూడా తైత్రీయం చెప్పిన మాట. ప్రజాతంతుం అనగా ప్రజల యొక్క నిర్మాణ విధానాలను ఆపవద్దు, తంతుం నా వివక్షేత్సీహి దానిని అరికట్టవద్దు అని చెప్పనే మాట కూడా తైత్రీయంలో వచ్చేటువంటి మాట. ఈ ప్రకారముగా సమస్త జీవులు కూడా తమ నుండి ఈ జీవులు మళ్ళీ ఉత్పన్నం చేసే దానికి
క్రమంగా నడుస్తున్నటువంటి విధానమే మీ సృష్టిలో కనబడేటువంటి యొక్క అంశము. ఇది ప్రకృతి పరంగా సాగిపోతున్నటువంటి అంశము కనుక చాలా బలవత్తరముగా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ఇది మనకి ప్రశ్నోపనిషత్తులో చెప్పినప్పుడు ఆయన తపః తప్త్వా, బ్రహ్మదేవుడు కూడా తాను గొప్పగా తపస్సు చేసి మిథునం ఉత్పాదయతే, రయించ ప్రాణంచ అని చెప్పనంటూ ఆయన తపః తప్త్వా, తపస్సును శీలించి ఈ ప్రక్రియను ఆయన గారు నిర్మాణం చేశాడు. మిథునం ఉత్పాదయతే, అది బ్రహ్మదేవుల వారి యొక్క సంకల్ప విధానము ఏర్పడింది కాబట్టి దాని నుంచి ఎవరూ కూడా బయటపడటానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ యొక్క ఈశ్వరుని యొక్క సృష్టి క్రమ విధానం అంతా కూడా దాని ఆధారం మీదే ఉన్నది కాబట్టి దాన్ని చెప్పుకొచ్చిన విధానము. దాన్ని భగవద్గీతలో కూడా కామోస్మిలో ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, కామః అస్మి, నేను సమస్త జీవుల ఉత్పన్నమునకు హేతువై ఉన్నటువంటి ఏ కామమైతే ఉన్నదో అది అస్మి, నేనై ఉన్నాను అని చెప్పని కూడా ఆయన కామోస్మి భరతర్షభ అని కూడా పరమాత్మని విభూతిగా చెప్పుకొచ్చిన విధానము. ఆ క్రమానికి హేతువుగా ఉన్నటువంటి విధానముగా ఈ జిహ్వేంద్రియమునందు గుహ్యేంద్రియమునందు మాత్రమే సర్వేశ్వరుడు రెండు ప్రక్రియలను అక్కడ నిర్మాణం చేసుకున్నాడు. మిగతా ఇంద్రియాల విషయములో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పని మాత్రమే ఆయన పెట్టుకున్న విధానము. జిహ్వేంద్రియం వద్దకు రాగానే రెండు పనులు దాని యందు పెట్టాడు. జలాలయంపై రసనాకారణంపై, జలాన్ని స్వీకరించే విధానం ప్రాణాలకు ఆధారముగా, రసనా కారణంపై రసాలను స్వీకరించటంలో జీవకణాలు ఉత్పన్నం చేసే విధానములో ఏర్పాటు చేయగా, కనుక గుహేంద్రియము ద్వారా గ్రహించినటువంటి జలాన్ని అది విసర్జిస్తుంది. రెండవది ఈ రసాయనాత్మకముగా ఏర్పడేటువంటి రసన అనేటువంటి విధానములో ఆ జీవ కణాలను కూడా అక్కడి నుంచి విడుదలయ్యేట్లుగా రెండు పనులు రెండింటి యందు, జిహ్వయందు గుహ్యమునందు ఏర్పాటు చేసిన విధానం. కాబట్టి ఇక్కడ చెప్పుకొస్తూ లింగస్థానంబున అనేటువంటి మాటగా చెప్పుకొచ్చిన మాట. కాబట్టి వీటి యొక్క అంతరార్థాలు పారమార్థిక అంశాలు ఇవన్నీ కూడా వాటిని చూసే ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ ప్రకృతి ఒక నిర్ణయాత్మకముగా పదాలు చొప్పించి చెప్పుకొచ్చే విషయాలలో కొంత వాటికి జీవన విధానంలో ఇమిడి ఉన్నటువంటి అంశములు దాంట్లో ఉన్నటువంటి వాటిని కూడా చూడగలగాల్సిన అవసరం ఉన్నది. కనుక లింగస్థానంబున అని అన్నప్పుడు బాబామ యారాల వర్ణగంబై షడ్దల సమన్వితంబై అనగా 6 దళములతో చేరి ఉన్నటువంటి కమలం ఇక్కడ ఉందనేటువంటి మాట. రక్తవర్ణంపై, రక్తం ఎరుపు రంగుతో చేరి ఉన్నటువంటి యొక్క రక్తవర్ణంపై, తర్వాత జలాలయంపై రసనాకారణంపై, ఈ రెండింటి ద్వారానే జల ఆలయంపై ప్రాణాలకు ఆధారముగా జలమున్నది. రసనాకారణంపై రసాలను స్వీకరించి జిహ్వేంద్రియం, దాని ద్వారా మరి రెండింటినీ కూడా గుహేంద్రియము జలాన్ని విసర్జిస్తుంది. రసాత్మకమై ఉన్నటువంటి యొక్క జీవులను ఉత్పన్నం చేసేటువంటి రసాయనిక చర్యలు ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా కారణమై ఉన్న విధానముగా స్వాధిష్టాన చక్రమునందు రంజిల్లు అందు చతుర్ముఖ బ్రహ్మకు 6 వేలును, అది చతుర్ముఖ స్థానముగా చెప్పటం ఏంటని చెప్పనంటే అది సృష్టి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి దాని మీద వాళ్ళు మహాత్ములు మాట్లాడుతున్నటువంటి అంశము. ఏది కూడా శాస్త్రపరంగా ఉన్నటువంటి యొక్క అంశాలని వాటి యథాతథంగా గ్రహించుకునే విధానంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలలో మరి రసన కారణమై అని చెప్పి అన్నాడు కాబట్టి ఈ రసాయనాలు కూడా ఆరోగ్యకరంగా ఉండేటువంటి వాటిని కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఏవైతే ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటివిగా ఉంటాయో రసాలు పదార్థముల యందు ఉంటాయి. అవి ఎక్కువగా తీసుకున్నట్లయితే దానివల్ల జీవకణాలు మంచిగా ఉత్పన్నమవుతాయి, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, రాబోయేటువంటి సంతతి కూడా ఆరోగ్యముగా మంచి తెలివితేటల గల వాళ్ళుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీటి నుంచే జీవ శరీరాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి అందువల్ల ముఖ్యంగా ఈ రసాలను స్వీకరించే విధానములో అందరూ కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మన షడ్రసాలు ఏవైతే స్వామి ప్రసాదించాడో
తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు అనబడే ప్రధానముగా ఉండేటువంటి రసాలైతే వాటి నుంచి తిరిగి మరలా అనేక పద రుచులను తయారు చేసే విధానం ఒక మానవుడు మాత్రమే నేర్చుకున్నాడు. ఇతర జీవులకు అలాంటి విధానం లేదు. ఇతర జీవులన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చేటువంటి కేవలం రసాలు మాత్రమే స్వీకరిస్తాయే తప్ప రుచులు అనేటువంటివి వాటి విధానములో లేదు. ఈ విశ్వంలో 83,99,999 రకాలుగా చెప్పేటువంటి ఏ యొక్క జీవులైతే ఉన్నాయో మనకి అనంత జీవులు అన్ని ప్రకృతి నుంచి వచ్చేటువంటి రసాల మీదే అవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మంచి ఆరోగ్యంగా ప్రకృతి సంబంధమై ఉన్న జీవనాన్ని చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిలో ఎలాంటి అవయవములు డ్యామేజ్ కావటం అనగా లివర్లు ఫెయిల్ అయిపోయాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి హార్ట్ అటాకులు వస్తూ ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం లోకంలో. ఇవన్నీ కూడా మానవుని విధానంలో చేరి ఉన్నాయే తప్ప ఏ పశువులు పక్షులు ఏవి కూడా హార్ట్ అటాకులు కానీ, కిడ్నీ ఫెయిల్ కావటం కానీ, లివర్లు ఫెయిల్ కావటం కానీ, ఇంకా బీపీ షుగర్లు కానీ ఇవన్నీ ఎవరికి ఉన్నాయి చెప్పండి లోకంలో? ఏ ప్రాణి యందు మనం చూడం ఇవన్నీ కూడా. ఎందుకంటే అవన్నీ కూడా రసాలు మాత్రమే గ్రహిస్తూ ఉన్నాయి తప్ప రుచులు జోలికి వాటికి పోవటం లేదు. అయితే మానవుడు తినగా వదిలిపెట్టిన పదార్థాలు కొన్ని పశువులు కూడా భుజిస్తూ ఉన్నాయి, ఇతర జీవులు భుజిస్తూ ఉన్నాయి. వాటికి మాత్రమే అనారోగ్యాలు వచ్చే విధానంగా ఉన్నది. మానవుడు తినగా ఏ యొక్క రుచులతో తయారు చేసుకుని తినగా ఏ యొక్క పదార్థములు పశువులకు పెడుతూ ఉన్నాడు, ఇతర జీవులకు పెడుతూ ఉన్నాడు. అవి తిన్నటువంటి జీవులు మాత్రమే మానవుడిలాగా అనారోగ్యాలు గురవుతున్నాయే తప్ప ప్రకృతిపై ఆధారపడి ప్రకృతి ద్వారా వచ్చేటువంటి రసాలను స్వీకరించేటువంటి జీవులు మాత్రం సంపూర్ణమగు ఆరోగ్యముతో అవన్నీ కూడా ఉన్నాయి. మనం గమనించవచ్చు. చూస్తే లోకంలో ఏ యొక్క జీవులు కొన్నాయి ఆసుపత్రులు? పశువులకు ఉన్నాయా, పశువులకు ఉన్నాయా, క్రిములకు ఉన్నాయి, ఏడుకున్నాయి ఆసుపత్రులు, దేనికున్నాయి మందులు? ఇతర జీవులైన ఆరోగ్యం కొంచెం దెబ్బతింటే ఉపవాసం ఉంటాయి, ఏ పదార్థం తినవవి తిరిగి మళ్ళా మంచి ఆరోగ్యం వచ్చేదాకా అవి ఆరోగ్యంగా వచ్చేదాకా ఆకులు తింటాయి తప్ప ఇంకే పదార్థాలు ముట్టుకోవు. కాబట్టి అవి ఉపవాసం పాటిస్తాయి. లంఘనం పరమౌషధం అని చెప్పినట్లుగా ఉపవాసం పాటిస్తాయి. మానవుడు మాత్రం అనారోగ్యం గురయ్యాడని చెప్పనంటే తింటాడు, బిల్లలు వేసుకుంటూ ఉంటాడు, ఎక్కువ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఇతర ప్రకృతి యొక్క సంబంధం రసాల మీద ఆధారపడ్డటువంటి జీవులు కాబట్టి అవి ఆరోగ్యంగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య శాస్త్రం చెప్పేది కూడా ప్రకృతి పరంగా వచ్చినటువంటి రసాలు ఈశ్వరుడిచ్చాడు, రుచులు అనేటువంటి మానవుడు తయారు చేస్తూ ఉన్నాడు. కనుక రసాలు ఈశ్వరుని యొక్క నిర్మాణంలో చేరి ఉన్నాయి. రుచులు అనేటువంటివి జీవుడు నిర్మాణం చేసిన విధానంలో ఉన్నాయి. కాబట్టి రుచులు అనేటువంటివి అనారోగ్యాన్ని ఇస్తాయి, రసాలు అనేటువంటివి ఏమో ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మరి ప్రకృతి శాస్త్రజ్ఞులు చెప్పే మాట, ఈ ప్రకృతి పరంగా వచ్చేటువంటి పండ్లలో కానీ, కూరగాయల్లో కానీ, ఇతర వాటిల్లో కానీ ఏ రసాలైతే ఉన్నాయో ఆ రసాలని యథాతథంగా దేహంలోకి తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అవి చాలామంది జీవితంలో పాటించే విధానాలు చేస్తూ ఉన్నారు. అనగా పండ్ల నుంచి వచ్చే రసాలు కానీ, కూరగాయల నుంచి వచ్చే రసాలు కానీ అవి అగ్ని ద్వారా తప్తం కాకుండా, ఎందుకంటే వాటిని సూర్య భగవానుడే తన కిరణముల ద్వారా తప్తం చేశాడు, పక్వం చేశాడు. సూర్యుని యొక్క వేడికి, సూర్యుని యొక్క ఆ తాపానికి ఆ ఫలములు కానీ ఎందువల్ల పిందెలుగా ఉంటాయి, కాయలుగా ఉంటాయి, వగరగా ఉంటాయి, తెల్లమయ్యి వాటిని సర్వేశ్వరుడే తన కిరణముల ద్వారా, వేడి ద్వారా పండ్లను పక్వం చేశాడు, కూరగాయలను పక్వం చేశాడు. ఇక ఆ ఉడకటం అంతరికే, ఇతర జీవులు కూడా అంతరికే గ్రహిస్తూ ఉన్నాయి, ఆ రసాలు గ్రహిస్తూ ఉన్నాయి. వాటిని మళ్ళీ మనం అగ్నితో బాగా తప్తం చేసి దాన్ని ఉడకబెట్టేసి పరమాత్మ ఇచ్చినటువంటి రసాలను ఇరక్కొట్టి పారేసి వేరే రకాల రుచులను తీసుకువచ్చి భుజించటం కారణంగా అనేక రుగ్మతలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ దేహము అని చెప్పని. అలాంటి యొక్క దేహంలో ఉత్పన్నమయ్యేటువంటి యొక్క వ్యాధులు మళ్ళీ పుట్టబోయేటువంటి బిడ్డలలో కూడా వంశపారంపర్యంగా ఉన్నటువంటి వ్యాధులుగా మనం భావిస్తూ ఉన్నారు. తండ్రికి ఉన్నటువంటి వ్యాధులు బిడ్డలకు కూడా అవి ప్రవేశించే అవకాశం ఉన్నది. తల్లిలో ఉన్నటువంటి యొక్క వ్యాధులు మళ్ళీ పిల్లలకు కూడా వంశ పరంపరగా ప్రవేశించే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఈ ఈ దేహము నుంచి ఏర్పడేటువంటి యొక్క విధానాలు వేరే దేహాలకు కూడా ఏర్పడితానం ఉంటుంది. కాబట్టి కొంతైనా ప్రకృతి పరమై ఉన్నటువంటి పరమాత్మ ద్వారా, ఈశ్వరుని ద్వారా
ప్రసాదింపబడ్డటువంటి రసాలను మాత్రం యథాతథంగా గ్రహించినట్లయితే శరీరంలో మంచి పుష్టి, ఆరోగ్యము, శక్తి అన్నీ కూడా ఉండే అవకాశం ఏర్పడుతుందని చెప్పని రసన కారణంబై అనే మాటకి ఈ రసములు రసాలు గ్రహించే ఇంద్రియం జహ్వేంద్రియం. అది రసన అంటే జహ్వేంద్రియ రసన అని చెప్పని అంటారు. కాబట్టి ఆ జహ్వేంద్రియానికి ఇచ్చేటువంటి విధానంలో రసములు మాత్రమే ప్రకృతి ద్వారా పరమాత్మ ద్వారా ఇవ్వబడ్డటువంటి రసములు మాత్రమే ప్రసాదింపగలిగితే శరీరం కూడా మంచి ధాతు పుష్టి కలిగి, మంచి ఆరోగ్య సంబంధమైన కణాలు కలిగి, మంచి తేజోవంతమై ఉన్నటువంటి కణాలు కలిగి, తర్వాత కాలంలో వంశము యొక్క అభివృద్ధి విధానములో బిడ్డలకు కూడా అలాంటి శక్తివంతమై ఉన్న, ఆరోగ్యవంతమై ఉన్న, తేజోవంతమై ఉన్నటువంటి కణాలు వాళ్ళ దేహం కూడా అట్లాగా ఏర్పడే అవకాశాలు లాంటివి ఉంటాయని చెప్పని, కనుక ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనేటువంటిది మహాత్ములు చెప్పేటువంటి మాట. ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అని చెప్పని కూడా మహాత్ములు చెబుతారు. ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అని చెప్పని, కనుక ఆహారం దేహంలోకి పోయిన తర్వాత అనేక పరిణామాలు చెంది అదే మళ్ళా జీవులుగా ఉత్పన్నాయి. కాబట్టి ఈ రసాలు గ్రహించే విషయంలో చాలా వరకు జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అనే మాట. కాబట్టి తీపి, పులుపు, ఉప్పు, కారముతో పాటు వగరు, చేదు కూడా దేహంలోకి పోవాలి. వగరు అని చెప్పారంటే కరక్కాయల్లో ఉండేటువంటి వాట్లను వగరు అని చెప్పని అంటారు. అట్లనే కాకరకాయల్లో ఉండేటువంటిది చేదు అని చెప్పని. ఈ చేదు అనేటువంటివి పరమాత్మ చాలా వాటిల్లో పెట్టాడు. వగరు అనేది కూడా పరమాత్మ చాలా వాటిల్లో పెట్టాడు. అన్నీ కూడా చెడ్రసాలతో ఆయన తయారు చేశాడు. ఆ రసాలని గ్రహించేటువంటి జహ్వేంద్రియం రసన అని చెప్పని అంటారు. జహ్వేంద్రియానికి రసన అనే పేరు కూడా ఉన్నది. రసాలు గ్రహించేటువంటి యొక్క విధానం కాబట్టి అదొక్కటే దానిని ఆ జహ్వ ఒక్కదాన్ని మనం కనుక చక్కగా వినియోగింపజేసుకున్నట్లయితే దానివల్ల ఏ ప్రమాదాలు ఉండే అవకాశం లేదు. ఆ యొక్క జహ్వ అనేది బయటికి పదములు వేస్తూ ఉంటుంది, లోనికి పదార్థములు వేస్తూ ఉంటుంది. బయటికి వేసే పదములు వల్ల కూడా ప్రమాదం ఉన్నది, లోనికి వేసే పదార్థముల వల్ల కూడా ప్రమాదం ఉన్నది. మతి లేక మాట్లాడావు అంటే సర్దుబాటు చేసుకోవడం చాలా కష్టం. అట్లనే జ్ఞానం లేకుండా పదార్థములు మింగారు అని చెప్పానంటే దానివల్ల ఎన్నో అవస్థలు, ఇబ్బందులు, వ్యాధులతో దుఃఖాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ ప్రకారముగా ఈ జిహ్వ ద్వారా గ్రహించేటువంటి రసములు అవి శరీరంలో ధాతు పుష్టి కానీ, దానివల్ల జీవ కణాలు కానీ, దాని ద్వారా సంతతి యొక్క అభివృద్ధి కానీ అన్నీ కూడా జరిగేటువంటి విధానము. కనుక సర్వేశ్వరుడు అన్ని దేహాలలో వైశ్వనరాగ్నిగా ఉండి తానే రసాలను జీర్ణపరిచి వాటి నుంచి జీవ కణాలను ఉత్పన్నం చేసి అన్ని దేహాలలో తానే ఆ శివశక్తిగా ఏర్పడి సమస్త జీవుల ఉత్పన్నములకు ఆ శక్తిగా ఉన్న పదార్థము కానీ, చేతనముగా అనగా జీవ కణాలుగా ఉన్నటువంటి పదార్థము కానీ రెండింటి కలయిక స్వరూపమే అర్ధనారీశ్వరత్వముగా, అదే శివుణ్ణి ఆరాధనా విధానముగా, శివలింగ పూజగా లోకంలో చేస్తున్నటువంటి మాటగా శివపురాణం బోధించేటువంటి అంశము. లింగస్థానంబున బాబామాయారాల వర్ణగంబై షడ్దల సమన్వితంబై రక్తవర్ణంబై జలాలయంబై రసనా కారణంబై స్వాధిష్టాన చక్రంబు రంజుల్లు అందు చతుర్ముఖునకు 6000 హంసలు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.